భవానీ దీక్షలకు ప్రత్యేకమైన యాప్ లాంచ్ చేశారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపు నుండి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు అర్చకులు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం ఇప్పించారు. ఈ నెల 21 నుండి భవానీ భక్తులు మాల విరమణకి ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ఈ ఏడాది దాదాపు 5 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని సమాచారం. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. కనకదుర్గా నగర్లో 3 హోమగుండాలను ఏర్పాటు చేసి ఇరుముడి బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కాలినడకన వచ్చే భవానీలకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రం నలుమూలల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారన్నారు. ఈవేళ సాయంత్రం కలశజ్యోతుల మహోత్సవం రామకోటి నుండి ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. అందుకే ఒక యాప్ని లాంచ్ చేస్తామని, దీని ద్వారా భవానీలు ఎంతమంది వచ్చారు, రోజుకి ఎంతమంది వస్తున్నారనే అంచనా ఈ యాప్ ద్వారా తెలుస్తుందన్నారు. భవానీలు ముందుగానే ఈ యాప్లో వారు ఎప్పుడు వస్తారో సమయాన్ని కూడా నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులను కోరారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆలయానికి నిధులను సమకూర్చే ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు. త్వరలోనే ఆలయ అభివృద్ధికి నిధులను కేంద్రం నుంచి తీసుకువస్తామన్నారు మంత్రి ఆనం. భవానీ యొక్క దీక్ష 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల్లో జరుగుతుంది. 20 రోజుల పాటు కొంతమంది, 40 రోజుల పాటు కొంతమంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ 5-6 లక్షల మంది భవానీలు ఈ 4-5 రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం, ఆశీస్సులు పొందడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి ఆలయ అధికారులు, వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేశారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల నుంచి ధర్మ